లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 103వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నిన్ను క్షమించి నీకు చేసిన మేళ్లలో దేన్ని మరవకు, దేనిని కూడా మర్చిపోకు అంటున్నాడు దేవుడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడట, నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడు. అలాగే ఆయన మరణం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఇన్ని మేలులు చేస్తున్న దేవుని యొక్క ఉపకారాలను మనిషి నిజంగా మర్చిపోతామా? మర్చిపోతున్నాడు మనిషి. నిజమే కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మేలులు చేస్తున్నారో మర్చిపోతూ ఉండేవారు, సనుగుతూ గునుగుతూ ఉండేవారు అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన మేలులు మర్చిపోకండి. ఇశ్రాయేలు ప్రజల్లాగా మర్చిపోయేవారు కాకుండా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆయన చేసిన మేలులను బట్టి నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు చెల్లించడం అన్నది ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు మనం చెల్లించిన కృతజ్ఞతలను బట్టి ఇంకా ఇతరమైన మేలులు చేసే కృపలోకి మనం నడిపిస్తాడు. నిజమే కదా, దేవుడు యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయంలోనూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు. ఆయన రొట్టెను పట్టుకొని పైకెత్తి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించను అని ఉంది. లాజరు దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించను అని ఉంది. అలా నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు దేవుడు. మరి మనము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వారిగా మనం ఉండాలి. మనం మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అప్పుడు మనం మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అప్పుడు ఆయన మన దోషములను క్షమించి సంకటములను కుదుర్చి ఆయన మన జీవితంలో మేలులు ఇంకనూ అధికంగా చేస్తాడనమాట. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీకే వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి ప్రభా, నువ్వు క్షమించే దేవుడు అయ్యా, మా తప్పులను దోషములను మాకు దూరం చేసే దేవుడు అని ప్రభా యేసయ్య, మా యొక్క దోషములను సంకటములను తండ్రి ప్రభా యేసయ్య క్షమించే దేవుడు ప్రభా వందనాలు. మరి మేము చేసిన మేలు మర్చిపోకుండా నిన్ను తన్ని మహింపరిచేవారుగా మేము ఉండాలని వాగ్దానం చేస్తున్నది. ఆ వాగ్దానాన్ని బట్టి మేము నిన్నెప్పుడు కూడా మహిమపరుస్తూ నీ నామాన్ని బ్లెస్ చేసుకుంటూ అయ్యా, నీ నామాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉండేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ నామంలో ప్రార్థన చేస్తుండగా తండ్రి, వారి జీవితాలలో మీరు అద్భుతాలు చేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఏ శ్రమలో ఉన్నారో ప్రభా వారి వేదనలను, వారి యొక్క శోధనలను తీసివేసి, వారి దుఃఖం అయా తండ్రి అసమాధానం తీసివేసి ప్రభా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని వెళ్తున్నాం. అయా తండ్రి నీకు వందనాలు. అయా తండ్రి నీకే వందనాలు. మరి చూసిన ప్రతి ఒక్క బిడ్డని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.